సమయం సాయంత్రం 6 అవుతుంది. లక్ష్మి ఒక్కతే ఇంట్లో సామాన్లన్నీ సదురుకొని పెట్టి అంతా పెట్టుకొని పెట్టిని బయటకు పెట్టి తాళం వేసి బయట కూర్చొని ఎవరైనా వస్తారేమో అని చూస్తూ ఉంటుంది. అలా 6:30 అయినా కానీ ఎవ్వరూ రాకపోయేసరికి అదేంటి ప్రతిరోజు అవసరం లేనప్పుడల్లా ఇక్కడి నుంచి క్యాబులు ఆటోలు అన్నీ చాలా వెళ్తూ ఉంటాయి. కరెక్ట్గా పని ఉన్న టైంకి ఏమీ రావు అని చూస్తూ ఉంటుంది లక్ష్మి. అదే సమయంలో ఆటో అక్కడి నుంచి వెళ్తుంటే, బాబు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. ఆటో ఒక్క నిమిషం ఆగవయ్యా, ఏంటి తొందర పక్కన జనాలు ఉన్నారా లేరా చూడకుండా వెళ్ళిపోతున్నారండి. అలాగైతే మీకు రోజు ఎలా గడుస్తుంది అని అడుగుతుంది లక్ష్మి. లేదమ్మా, సమయం అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళాలని ఇంటికి వెళ్ళిపోతున్నాను అని ఆటో అతను చెప్పడంతో, బాబు నన్ను ఆ పక్క ఊరికి తీసుకువెళ్ళాలి వస్తావా అని అడగడంతో, ఇప్పుడు నా పని అయిపోయిందమ్మా, నేను ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళలేదంటే నా భార్య పిల్లలు నన్ను ఇంటికి రానియ్యరు. నా భార్య అయితే నాకు తిండి కూడా పెట్టదు. ఎవరైనా వస్తే వాళ్ళతో వెళ్ళండమ్మా, క్షమించండి. అంతగా కావాలంటే రేపు ఉదయం వచ్చి తీసుకెళ్తానులే అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీ ఆటో ఒకటే ఉంది అనుకుంటున్నావా ఏంటి? నీ ఆటో గురించని రేపు ఉదయం వరకు ఉండాలా? ఈరోజే చివరి తేదీ, నాకు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని. సరే బాబు నువ్వు వెళ్ళు, నీ భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కదా, వెళ్ళి ఎవరైనా వస్తే ఆపుతానులే అని చెప్పి లక్ష్మి బయట చలిలో కూర్చొని ఉంటుంది. అయినా కానీ ఒక్క ఆటో రాదు, ఒక కారు రాదు. సమయం 8 అవుతుంది. ఆకలిగా ఉంది, తినటానికి ఏమీ లేవు, అన్నీ ఇంట్లోనే ఉండిపోయాయి. ఎలాగైనా ఆ ఇంటికి నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం హక్కు లేదు కదా, ఇంకేం చేస్తాం, ఎలాగో వెళ్ళిపోదామని ఉన్నాయన్నీ పక్కింటి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఇచ్చేసాను. అసలు ఏమీ లేవు, ఉన్నాయని కూడా మా అబ్బాయికే చెందుతాయి. ఇంకా వాడిని అబ్బాయి అని పిలుస్తున్నానా, అదేనేమో ప్రేమ అంటే అని మనసులో అనుకుంటున్న సమయంలోనే అక్కడి నుంచి కారు వస్తుంది. అది గమనించిన లక్ష్మి ఓ బాబు ఓ బాబు అని పిలుస్తుంది. అది గమనించిన క్యాబ్లో ఉన్న వ్యక్తి సడన్గా బ్రేక్ వేసి, ఏంటమ్మా ఇలా పిలిచారు చెప్పు అని అడగడంతో, అదేమీ లేదు బాబు, నేను ఆ పక్క ఊరికి వెళ్ళాలి వస్తావా, ఇందాక నుంచి కూర్చొని ఉన్నాను, ఎవ్వరు రావడమే లేదు. నువ్వన్నా రా బాబు, చీకటిగా ఉంది, అసలు ఆకలిగా ఉంది, ఏమీ అనుకోకుండా వస్తావా కదా అని అనడంతో, అమ్మా ఇది క్యాబ్ అమ్మా, రేట్లు ఎక్కువగా ఉంటాయి, ఏమైనా ఆటోలు చూసుకోండి అని చెప్పడంతో, పర్లేదు బాబు, ఎంతైనా డబ్బులు ఇస్తాను, కొంచెం తీసుకెళ్ళు బాబు, అలాగే నీకు దారిలో ఏమైనా తినిపిస్తాను, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం అర్థం చేసుకో అని చెప్పడంతో, ఆ వ్యక్తి ఏ ఊరు వెళ్ళాలి అని అడగడంతో, లక్ష్మి పలానా ఊరు పేరు చెబుతుంది. 400 కిలోమీటర్లమ్మా, 1500 అవుతుంది, ఇస్తారా అని అడగడంతో, అలాగే బాబు, ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను, ఏమీ రావడమే లేదు, వచ్చిందే మంచిది, పర్లేదు ఇస్తాను, అలాగే నీకు దారిలో భోజనం కూడా తినిపిస్తానులే, కొంచెం జాగ్రత్తగా తీసుకువెళ్తావు కదూ అని చెప్పి అడుగుతుంది లక్ష్మి. చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తానమ్మా అని అంటాడు కారతను. అలాగే బాబు, కొంచెం నా 2 పెట్టెల్లో ఆ మూట
తీసుకొస్తావా? వయసు పైబడింది, మేము మొయ్యలేము బాబు. అవన్నీ సర్దుకొని గుమ్మం వరకు తీసుకువచ్చాను. కొంచెం కార్లో పెడతావా అని అడుగుతుంది లక్ష్మి. పెట్టావమ్మా ఫిట్టింగ్? ఇలాంటివన్నీ నాకే చెబుతారు అందరూ. సరే, చేదేముంది, వయసులో ఉన్నారు కాబట్టి నాకు తప్పదు కదా అని డిక్కీ ఓపెన్ చేసి ఆ 2 పాత పెట్టెలో ఒక సంచి డిక్కీలో పెడతాడు. కారు అతని పేరు శంకర్. డిక్కీలో అన్ని సామాన్లు అన్నీ పెట్టాడో లేదో అని చూసుకొని కార్ డోర్ తీసి లోపల కూర్చుంటుంది లక్ష్మి. అలా శంకర్ కూడా లోపల కూర్చొని ముందుకు వెళ్ళడం సాగించాడు. అలా అద్దాలన్నీ మూసి ఏసీ ఆన్ చేసి కొత్త పాటలన్నీ పెడతాడు శంకర్. అది చూసిన ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లక్ష్మి, బాబు ఆ పాటలు ఆపేసి ఏసీ ఆఫ్ చేయ ముందు నేను చెప్పినట్లుగా విను, మనసుకు ఒక హాయిగా ఉంటుంది అని చెప్పి పాటలు ఏసీ బంద్ చేయించింది అతనితో. అలా అద్దాలన్నీ సగానికి దింపించి బయట నుంచి వచ్చే గాలిని ఆశీర్వదిస్తుంది లక్ష్మి. ఆ గాలి ఎంతో హాయిగా ఉంటుంది శంకర్కి. అలా లక్ష్మి తన బ్యాగ్లో నుంచి టేప్ రికార్డ్ తీసి తన పాత పాటలు పెట్టింది. ఆ పాత పాటలు బయట నుంచి వచ్చే గాలికి మనసుకు ఎంతో హాయినిచ్చింది శంకర్ని. అలా దారిలో వెళ్తుండగా లక్ష్మి తనకు జరిగిందంతా చెబుతుంది. అవన్నీ వింటున్న శంకర్ మనసుకు ఎంతో బాధ అనిపించింది. ఒకవైపు పాటలలో, ఇంకోవైపు తన బాధ అన్నీ అర్థం చేసుకుంటున్న శంకర్ మనసు కరిగిపోయింది. హోటల్ దగ్గర ఆపి టిఫిన్ తినేసి మళ్ళీ బయలుదేరుతూ ఉంటారు. వెళ్తున్న సమయంలో లక్ష్మి తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ శంకర్కి చెబుతూ ఉంటుంది. అవి వింటున్న శంకర్ మనసుకి హాయిగా, మరోవైపు బాధను ఇస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ పెద్ద స్కూల్ ఉంటుంది. బాబు చూసావా, ఇదే మా స్కూల్. అప్పుడెప్పుడో 1900 శతాబ్దంలో కట్టారు. ఇంకా చెక్కు చెదరలేదు. ఇలాంటి స్కూల్లోనే చదివాను. ఆ రోజులే వేరు అని చెప్పి తెలియకుండానే నిద్రపోతుంది. అలా లక్ష్మి చెప్పిన ప్లేస్ రావడంతో అమ్మ మీరు చెప్పిన చోటు వచ్చేసింది, దిగుతారా అని లోపలికి పిలుస్తాడు శంకర్. అలా లక్ష్మి డబ్బులు ఇవ్వడంతో నాకు డబ్బులు ఏమొద్దమ్మా, చాలామంది మాలాంటి డ్రైవర్లని తిడుతూ ఉంటారు, మీరు మాత్రం సంతోషంగా కొడుకులా మీవన్నీ చెప్పారు. మనసుకు ఎంతో హాయిని ఇచ్చావమ్మా. ఇలాంటి ఒక ట్రిప్ పడితే మనసుకు హాయిగా ఉంటుంది. ఇన్నాళ్ళు నేను పడిన కష్టమంతా ఈ ఒక్క రాత్రిలో మీరు తీర్చారమ్మా. ఇదిగోండి నా నెంబర్. మళ్ళీ మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటే నాకు చెప్పండి, నేనే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శంకర్. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి ఎంత చక్కగా మాట్లాడింది. ఒక రాత్రిలో నాకున్న టెన్షన్లన్నీ పోగొట్టింది. అలా ప్రతి కస్టమర్లో అంత చక్కగా మాట్లాడితే ఏ డ్రైవర్లు కూడా కోపపడకుండా చాలా చక్కగా వాళ్ళు అనుకున్న చోటికి తీసుకువెళ్తారు. ఆవిడ చాలా పెద్ద వయసు, చాలా మంచిది. జీవితంలో ఎన్నో చూసి ఉంటుంది. అందుకే ఒకవైపు మంచిగాను, మరోవైపు చెడుగాను మంచిగా అర్థమయ్యేలా చెప్పింది అని సంతోషిస్తాడు శంకర్. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్.